దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉన్నవారు గట్టిగా రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా. ఆనందంగా ఉన్నవారు స్తోత్రాలు చెప్దాం. మీరు సహకరిస్తే చాలా త్వరగా దేవుని యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతూ ఉంటుండగా చాలామంది దేవుని దగ్గర నుంచి ఆశించేది ఒకటే, ఆశీర్వాదం. చెప్పండి. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే. ఆశీర్వాదం అంటే అందరికీ పొందుకోవాలని ఆశ ఉంటుంది. ఆశీర్వాదం పొందుకోకుండా, ఆశీర్వాదం లేకుండా దేవుళ్ళో ఉండడం కూడా వ్యర్థమే. దేవుడు అంటున్నాడు, మనల్ని ఈరోజు అంటున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచాను అన్నాడు. ఇక్కడ నేను పిలిస్తే మీరు రాలేదు, కానీ దేవుడు పిలిస్తేనే మీరు వచ్చారు. ఆయన పిలుచుకున్నాడు కనుక ఆయనే మీకు ఆశీర్వదించి పంపిస్తాడు. ప్రియులారా, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి, కృపలో ప్రతి అవసరాలు తీర్చడానికి దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన, అత్యున్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో ఆశీర్వాదం పొందుకోవాలంటే పొందుకోవడానికి అర్హత ఉండాలి. పోలీస్ ఆఫీసర్ ఉత్తినే అయిపోయాడు, చాలా ప్రాక్టీస్లు ఉంటాయి, ట్రైనింగ్ ఉంటుంది, అవన్నీ బాగా చదువుకోవాలి. ఎస్ఐ జాబ్ ఉత్తినే రాదు, సిఏ ఉత్తినే అయిపోయాడు, కలెక్టరు, ఆర్మీలో జాబ్ ఉత్తినే రాదు, చాలా ట్రైనింగ్లు ఉంటాయి, చాలా ప్రయాసం ఉంటుంది. పాస్టర్ జాబ్ కూడా ఉత్తినే రాదు, చాలా కోర్సులు ఉంటాయి. డిప్లొమా థియాలజీ, బీటీహెచ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ అంటే పిహెచ్డి వరకు చదువుకుంటూ వెళ్ళాలి. నేను మధ్యలో వరకే చదువుకొని దేవుని పరిచయకు వచ్చాను, స్తోత్రం కలుగును గాక. కొంచెం ఎక్కువగానే చదువుకున్నాం అనుకో, సంఘం మీద సేవ, ఏంటి సేవ, బైబిల్ పట్టుకొని తిరగాలని అనిపిస్తుంది. అందుకని మధ్యలోనే బ్యాచులర్ ఆఫ్ థియాలజీ వరకు ఆఫ్ చేసి సంఘం కట్టడానికి, కొన్ని ఆత్మలు రక్షించడానికి ప్రభు పరిచయకు వచ్చాను. కొంచెం ముందుకు వెళ్ళావు అనుకోండి, ఎండివికి, ఎంటీహెచ్, బ్యాచులర్ ఆఫ్ థియాలజీకి వెళ్ళావు అనుకోండి, సేవ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాకింగ్ చెప్పుకోవాలా, ఇంటింటికి సువార్త చెప్పుకోవాలా, ఇచ్చిన కానుకలన్నీ దండుకోవాలని అనిపిస్తుంది. అందుకని బైబిల్ కాలేజీలో లెక్చరర్లుగా కొంతమంది సెటిల్ అయిపోయారు. నాతో పాటు చాలామంది చదువుకొని బైబిల్ కాలేజ్ టీచర్లుగా పనిచేస్తున్నారు. హల్లెలూయా. పాస్టర్ జాబ్ అంటే ఉట్టినే ఏదో జనరల్గా బలిపెట్టి వెక్కి చెప్పడం కాదు. అన్ని జాబుల కన్నా కష్టమైన జాబ్ ఏ జాబ్ అంటే పాస్టర్ జాబే. పాస్టర్ గారు ఉత్తినే అయిపోయాడు, చాలా ప్రయాసం ఉంటుంది, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మరణాలు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది. దీవించినప్పుడు దేవుడు దీవిస్తాడు, దీవెన లేనప్పుడు దీవెన ఉండదు. అన్ని విషయాలలో చాలా కష్టపడాలి. ఈజీగా, ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ వే టు బికమ్ ఏ పాస్టర్. పాస్టర్ అవ్వడం అనేది ఈజీ పని ఏం కాదు. ఏదైనా రావటానికి, ఆశీర్వాదం రావటానికి చాలా వెనకాల శ్రమ పడాలి. అవన్నీ శ్రమ పడితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో. ప్రియులారా, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? ఐశ్వర్యం ఇస్తుంది. 128 కీర్తనలు అంటాడు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ కూడా ధన్యులని చెప్పి ఆ 128వ కీర్తనలో, సియోనులో నుండి యెహోవా నిన్ను, వండర్ఫుల్, ఎంత గొప్ప మాట. ఇక్కడ ఉన్న నిన్ను ఈ స్థలంలో నుంచి నా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి దేర్ ఆర్ 3 క్వాలిటీస్, 3 ఈవెంట్స్, 3 సూచనలు లేక 3 మెట్టులను దేవుడు మనల్ని ఎక్కమంటున్నాడు. ఒకసారి దేవునికి వాక్యం చదువుదాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. హోషేయ గ్రంథము, యెషయా కాదు, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చదవండి అమ్మ. నెంబర్ 1, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగవలయను. ఒక్కసారి ఉందాం, అక్కడే ఉంచండి, పేజ్ నెంబర్ తెప్పొద్దు, చేయి పెట్టుకోండి, పెన్ పెట్టుకోండి, బుక్ పెట్టుకోండి. తర్వాత రిఫరెన్స్ ఏమని చెప్తున్నప్పుడు పక్కకి వెళ్తుగారు. ప్రైజ్ లార్డ్. అక్కడే ఉండండి. నెంబర్ ఏమన్నాడంటే, ఫస్ట్ ఏమన్నాడు బాబు? ఏమన్నాడమ్మా? కాబట్టి నీ దేవుడైన యెహోవా తట్టు నీవు తిరుగవలెను. టర్న్ టువార్డ్స్ టు ద గాడ్ అంటే దేవుని వైపు తిరుగుట. ఎవరి వైపు చెప్పండి? దేవుని వైపు తిరుగుట, క్రీస్తు వైపు తిరుగుట. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ప్రభు వైపు తిరిగాం కాబట్టి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వినగలుగుతూ ఉన్నాం. అందరు నా వైపే తిరిగారా? దేవుని వైపే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. కొండలతోటి నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము చెప్పండి. హల్లెలూయా. అమ్మా వినాలి, నా వైపు తిరగాలి, నా వైపు చూడాలి, నా మాటలు వినాలి. అంకిత మీటింగ్ ఏర్పాటు చేసావు, సారం గారు ఇడిచాడు చూడండి. ఏమైందమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా. సరిగ్గా కూర్చోరా బాబు. ఆమేన్. హల్లెలూయా.
అందరూ రెడీగా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు తిరిగితే నువ్వు దీవించబడతావు. ఎవరి వైపు తిప్పండి? దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు ఉంటే, దేవునిలో ఉంటే, దేవుని కొరకు బ్రతికితే, దేవునిలో ఉంటే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు దయచేస్తాడు. మీరు తిరగవలసింది లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు, జాబు వైపు కాదు. జాబ్ ఇచ్చిన దేవుని వైపు తిరగాలి. డాక్టర్ వైపు కాదు, డాక్టర్ నిలబెట్టిన దేవుని వైపు తిరగాలి. ఉద్యోగం వైపు కాదు, ఉద్యోగం ఇచ్చిన ప్రభు వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగానా. చదువు వైపు కాదు, పుస్తకాల వైపు కాదు, ఆ చదువును సృష్టించిన ప్రభు వైపు తిరగాలి. ఇంటి వైపు కాదు, నాయకుల వైపు కాదు, ఆ నాయకులు నిలబెట్టిన ప్రభు వైపు తిరగాలి. కొంతమందికి ఫేవర్స్ ఉంటారండి. కొంతమంది పెద్ద పాస్టర్ గారు అంటే కొంతమంది పిచ్చి, కొంతమందికి స్టీఫెన్ పాల్ గారు అంటే, కొంతమందికి సతీష్ కుమార్ గారు అంటే, కొంతమందికి జైపాల్ గారు అంటే, కొంతమందికి వాళ్ళ కొరకు ఏవైనా చేసేస్తారు. ఎంత దూరమైనా ప్రయాసపడి వెళ్ళిపోతూ ఉంటారు. నేనేమంటాను తెలుసా? వాళ్ళు నిలబెట్టిన దేవుని వైపు తిరగాలి. వాళ్ళు కూడా మానవులే, మేము కూడా మానవులమే, మేము కూడా వాక్యం చెప్తున్న దైవజనులమే. మా వైపు తిరగదు, వాళ్ళ వైపు కాదు. వారిని నిలబెట్టిన, వారిని వాడుకుంటున్న ప్రభువు వైపు ఉండాలి. నీవు నీ దేవుని వైపు తిరిగితే, నీవు నీ దేవుని తట్టు నీవు ఉంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 7 to 15 వర్స్. 14వ అధ్యాయం 7 నుంచి 15 వచనాల్లో ఇద్దరు పాస్టర్ గారులు ఒక మంచి కార్యం చేశారు. ఇక్కడ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు, కలిసి తినేవారు, కలిసి మాట్లాడుకునేవారు, కలిసి టిఫిన్ చేసేవారు, కలిసి బైబిల్ పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు. ఆ పాస్టర్ గారులు ఇద్దరు చేస్తున్న మంచి పని ఏంటో చూడండి. అక్కడ లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువ లేకుండా కూర్చొని ఉండివాడట. 9వ వచనం, అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, పాస్టర్ గారు చెప్తున్నారు, నీ పాదములను మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు 11వ వచనం, అతడు గంతులు వేసి నడవసాగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారులు ఇద్దరు ఉన్నారు అక్కడ. పౌలు గారు, ఎవరు చెప్పండి? పాస్టర్ పౌలు గారు అక్కడ ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఏంటి ఆ కార్యం అంటే, లుస్త్రాలో పాదాలు 2 పని చేయట్లేదట, ఎముకలు 2 పని చేయట్లేదట, లోపల సత్తువు లేదట. ఆ వ్యక్తి వైపు చూడగానే అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి దైవజనుడు అతని వైపు తిరిగి అతని కొరకు ప్రార్థన చేయగా ఆ బలహీన పాదలు కలిగిన వాడు లేచి కూర్చున్నాడు. దైవజనులుగా ఇవన్నీ మాకు మామూలే. రోగులు మా ద్వారా స్వస్థత పొందుకుంటారు, క్యాన్సర్ పేషెంట్లు బాగుపడతారు, ఎయిడ్స్ పేషెంట్లు బాగుపడతారు. అవునా? బలహీనలు బలపరచబడతారు, రోగులు స్వస్థత పొందుకుంటారు, దిక్కు లేని వారికి దిక్కు వస్తుంది, కాళ్ళు చేతులు పడిపోతున్న వాళ్ళు బాగుంటారు. మేము ప్రార్థన చేయడం కాదు, చేయించుకున్న మీకు విశ్వాసం ఉండాలి. ఎవరైనా పాస్టర్ గారు వచ్చారనుకోండి, వస్తే ఆయనతో మాత్రమే చేయించుకోవాలి. స్టేజ్ మీద 10 మంది ఉంటే 10 మంది మీద చేయించుకోకూడదు. నీకు విశ్వాసం ఉంటే ఏ దైవజనుడు ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. వింటున్నారా? విశ్వాసం ఉండాలి. దైవజనులుగా మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన మేము చేస్తామో కార్యం ప్రభు చేస్తాడు. మీకేమో విశ్వాసం ఉండాలి. కార్యం చేసినాడు ఎవరు చెప్పండి? విశ్వాసం ఉండవలసింది ఎవరికి చెప్పండి? చెప్పండి అందరూను. ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రార్థన, విశ్వాసము, ప్రభువు. ఆమెన్ చెప్పండి. ప్రభువేమో కార్యం చేస్తాడు, దైవజనుడేమో ప్రార్థన చేస్తాడు, విశ్వాసకేమో విశ్వాసం ఉండాలి. వారు అవిశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యములు జరగలేదని క్లియర్గా యేసు ప్రభు వారు చెప్పాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి జీవితంలో కార్యాలు జరగాలంటే ఒకటే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మీకు ఉండాలి. కాళ్ళు 2 వచ్చేసాయి, చేతులు 2 వచ్చేసాయి, స్వస్థత పొందుకున్నాడు, పరుగులు ఎత్తుతున్నాడు, ఇటు అటు వెళ్తున్నాడు. ఈ సంభాషణ ఊరు వారందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు చదవండి ఏం చేశారో. 12వ వచనం చూచినప్పుడు జన సమూహములు పౌలు చేసిన చదవండి అయిపోయేరేమే. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకానియా భాషలో దేవదూతల మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియో పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియో పేరు పెట్టిరి. 13వ వచనం, పట్టణముకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి జన సమూహముతో కలిపి బలి అర్పింపవలనే ఉండెను.
14వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని జన సమూహంలోనికి చొరబడి, 15వ వచనం ఇంపార్టెంట్ వచనము, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారో, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. పౌలు గారికేమో ఒక పేరు పెట్టేశారు. ఏం పేరు? హెర్మే అని, దుప్పతి అని ఇద్దరికి పేర్లు పెట్టేశారు. పూదండలు తెచ్చారు, సన్మానాలు చేస్తున్నారు, సాల్వాలు చెప్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే దైవజనులు ఇద్దరు కూడా వేదన పడి బట్టలు చింపుకొని, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇది మంచిది కాదు. మీరు చేయవలసింది ఈ పని కాదు. మీరు తిరగవలసింది మా వైపు కాదు. హలో, మీరు ఉండవలసింది మాతో కాదు, జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి. ఆయనే ఈ భూమిని సృజించాడు, ఆయనే ఆకాశాన్ని కలుగు చేశాడు, ఆయనే సమస్తాన్ని సృజించిన వాడు. మీరు తిరగవలసింది, మీరు ఉండవలసింది, మీరు చేయవలసింది జీవము కలిగిన దేవుని వైపు తిరిగితే మీరు దీవించబడతారు. ఎక్కడ ఎవరి వైపు తిరగమన్నారు చెప్పండి? అయ్యా మా వైపు కాదయ్యా. దుప్పతి అని పేరు పెట్టినా, హెరిమా అని పేరు పెట్టినా, ముఖ్య ప్రసంగిలోని వాళ్ళు పైకెత్తినా, ఆ సేవకులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుని వైపు తిరగండి. జీవము కలిగినటువంటి దేవుని వైపు తిరిగితే ఏం జరుగుతుందంటే మీ ఊరు వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. కుంటోడు కాళ్ళు ఇచ్చినంత మాత్రాన్ని మేము దేవుళ్ళు అయిపోమయ్యా. గుడ్డివాడి కళ్ళు ఇచ్చినంత మాత్రాన్ని మేము దేవుళ్ళు అయిపోమయ్యా. మోగవారికి నోరిచ్చినంత మాత్రాన్ని మేము దేవుళ్ళు కాదయ్యా. మేము మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే. ఇలాంటి పనులు చేయకండి. ఇదేం పెద్ద, మీరు చేస్తున్న పని దేవుని దృష్టికి వ్యతిరేకమైనది. మీరు జీవము కలిగిన దేవుని వైపు తిరగండి. లుకింగ్ అట్ జీసస్, యేసు వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి. ఆయనే భూమి ఆకాశములను కలుగు చేసిన వాడు. ఈ భూమి అంతా, ఈ ప్రపంచం అంతటా ఆయన వల్లనే కలిగింది. హల్లెలూయా. చూడండి, దైవజనుడిగా మేము నిలబడి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్తున్నప్పుడు ఆ మాటలకు ఎవరైతే లోబడతారో వారిని కూడా ప్రభు విడిచిపెట్టడు, దీవిస్తాడు. ఒక చక్కటి మాట చూడండి ఒకసారి. ఎందులోనంటే మరి సామెతల గ్రంథంలో ఉంటుంది 11వ అధ్యాయంలో ఈ మాట చాలా ఆశ్చర్యకరమైన మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనములో ఈ మాటను మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. ఏటమ్మా? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కొమ్మరించదును. స్తోత్రం చెప్దామా? పాస్టర్ గారు గద్దించాడని సంఘం మానేయకూడదు, పాస్టర్ గారు గద్దించాడని చర్చ్ మానేయకూడదు, సంఘాలు మార్చేయకూడదు, అలగకూడదు, ఎడమొఖం పెడమొఖం పెట్టకూడదు. దైవజనుడు గద్దిస్తే, దైవజనుడు వాక్యం చెప్పితే, దైవజనుడు ప్రవచిస్తే, దైవజనుడు ప్రార్థన చేస్తే, దైవజనుడు యొక్క వాక్యము మీ గుండెల్లోనికి, మనసులోనికి, హృదయాలకు వస్తే మీకేం కలుగుతుందో తెలుసా? దేవుని ఆత్మ మీ మీద కొమ్మరిస్తానంటున్నాడు ఆయన. దేవుని గద్దింపు విన్నవాడి మీదకి దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని గద్దింపు విన్నవాడిని దేవుడు అభిషేకిస్తాడు. దేవుని గద్దింపు విన్నవాడిని దేవుడు వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని గద్దింపు. ఎవరి గద్దింపు చెప్పండి? పెంతెకోస్తు పండుగ దినం, ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్ when there were 120 disciples in the upper room, 120 మంది మేడగదిలో ప్రార్థించినప్పుడు, when they were praying unto God, దేవునికి ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరినప్పుడు, the Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చారు. వారు దేవుని గద్దింపుకు లోబడ్డవారు, వారి దేవుని యొక్క అడుగుజాల్లో నడిచిన వారు, వారికి దేవునికి వినయం విధేయతలు కలిగినటువంటి వారు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డారో అందులో పేతురు లేచి దేవుని వాక్యము ప్రసంగించారు. ఇంతమందిలో ప్రియులారా, ఒకవేళ దేవుని ఆత్మ ఎవరైనా మీరు తాగితే ఎవరైనా లేచి ప్రవచించడం తప్పేమీ కాదు. ఆ పేతురు నిలబడి వాక్యం చెప్పాడట. ఎలాగ చెప్పండి? ఏ థియాలజికల్ స్కూల్లో చదవలేదే, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదే. అతడు ప్రియులారా థియాలజీ చదవలేదు కానీ నియాలజీ చదివాడు. నియాలజీ అంటే మోకాళ్ళ విద్య. ఏ విద్య?
ప్రభుతో మోకాలు వేయగలిగాడు, ప్రభుతో సముద్రం మీదకి వెళ్ళగలిగాడు, ప్రభుతో నీటి మీద నడవగలిగాడు, ప్రభుతో ఆయన టైం స్పెండ్ చేయగలిగారు. ఆత్మపూర్ణుడై ప్రసంగించగా 3,000 పీపుల్, 3,000 మంది అంట. అమ్మ వెనకాల ఉన్నటువంటి వారు ఎంతమంది అమ్మా? ఒక్క ప్రసంగానికి ఎన్ని వేల మంది తిరిగారు? 3,000 మంది దేవుని వైపు తిరిగారట. చెప్పండి, 3,000 మంది యేసు వైపు తిరిగారట. 3,000 మంది జీవము కలిగిన దేవుని వైపు తిరిగారండి. మునిపెన్నడు వారికి దేవుడు అంటే తెలియదు, మునిపెన్నడు వాక్యం అంటే తెలియదు, మునిపెన్నడు ప్రియులారా పేతురు గారు అంటే ఎవరో తెలియదు, మునిపెన్నడు బైబిల్ చదవలేదు, మునిపెన్నడు యేసు ప్రభు గురించి వినడం తప్ప పెద్దగా అవగాహన లేదు. ఏమైందో తెలియదు. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అండర్స్టాండ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళిపోయాడు. మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తే వాక్యమనే దేవుని పేతురు ద్వారా వారి యొక్క బాహ్య మనోనేత్రాలు తెరవబడి యేసుని అంగీకరించగలిగారు. ఆత్మ పూర్ణులై ఒక్కొక్కరి మీదకి ఆ మారు మనసు ఆత్మ రాగా ఒకేసారి ఎంతమంది చెప్పండి? 3,000 మంది యేసుని అంగీకరించగలిగారు. నెమ్మది వారి గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదామా? 3,000 మంది యేసుని అంగీకరించగలిగారంటే వాళ్ళందరూ కూడా జీవము కలిగిన దేవుని వైపు తిరిగారట. సమ్టైమ్స్ వెన్ యువర్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, పెర్సిక్యూషన్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ప్రభువా నాకు సహాయం ఇచ్చే, నా చేయి పట్టుకో, నన్ను వాడుకో అన్నప్పుడు దేవుడు కూడా నీకేదో రకంగా సహాయాన్ని అందిస్తాడు. నువ్వు ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా నీ అవసరాలు తీర్చడం, నీ పక్కన్న ఆమె ద్వారా అవసరత పంపిస్తాడు. నీకు ఒకవేళ 30 కేజీలు బియ్యం ఏమైనా కావాలా, బియ్యం కావాలంటే మీ ఇంటి పక్క ఆమెతో వెళ్ళి మాట్లాడుతాడు, ఆ మూట తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా మామిడికాయలు కావాలని ప్రార్థన చేస్తే మామిడికాయలు వచ్చేస్తాయి. హల్లెలూయా. చెప్పండి, మనీ కావాలా, ఇల్లు కావాలా, ఆరోగ్యం కావాలా, వాట్ ఎవర్ యు వాంట్, ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఏది కావాలో ప్రతిదీ దేవుని చేతిలో ఉన్నాయి. నీ ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయిందా, రేషన్ అయిపోయిందా, ప్రభు వైపు తిరిగితే ఎవరి వైపు చెప్పండి? దేవుని వైపు తిరగ. మనం బండ వైపు తిరుగుతాం. బండ అయిపోయావా వెంటనే అర్జెంట్గా బుక్ చేయాలని చెప్పి. హల్లెలూయా. నూనె డబ్బా, ఆడోళ్ళు చాలా త్వరగా అవగొట్టే డబ్బాలు ఏంటి చెప్పండి? నూనె డబ్బాలు. ఏ డబ్బాలు చెప్పండి? డబ్బా వెనకాల డబ్బా. కొంతమంది అది ఏకంగా పోసేస్తారు, పెట్రోల్ పోసినట్టు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అలాంటప్పుడు కూడా ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు. ఒకనొక ప్రాంతంలో చాలా భయంకరమైనటువంటి వరద వచ్చిందట. ఏమండి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, స్త్రీల్లో, పురుషులు అందరూ కూడా ఊరంతా మునిగిపోయింది. అందులో ఒక వ్యక్తి, ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, 35-40 సంవత్సరాలు, ఆ యవనస్తుడు ప్రభువుకి ప్రార్థన చేస్తుండే లోపల ఆయన వెళ్ళిపోతూ ఒక తాడి చెట్టును పట్టుకున్నాడట. దేన్ని పట్టుకున్నాడు చెప్పండి? తాడి చెట్టు పట్టుకున్నాడు. వీళ్ళు చాలామంది ప్రభుత్వం వారు వచ్చారు, హెలికాప్టర్లతో కొంతమంది తీసుకుని వెళ్తున్నారు, బోట్లను పంపించారు. ఆ బోట్లో కొంతమంది బయటకు వెళ్తున్నారు. లాంచీలు ఉంటాయి చిన్నవి, ఏమంటారు, హ్యాండ్ ద్వారా ఇలాగా ముందుకు వెళ్తాయి కదా, దాన్ని ఏమంటారు బాబు? సో వాట్ ఎవర్ ఇట్ ఏదో ఒకటి అంటారు. అవి కూడా వచ్చాయి, ఎక్కించుకున్నారు, తీసుకొని వెళ్తున్నారు. ఈ యవనస్తుడు చెట్టు కొమ్మను పట్టుకొని, ప్రభు నన్ను రక్షించిన ఆయన, కాపాడు ప్రభా అంటున్నాడు. ఈ లోపల ఒక ఆయన ఆ మోటార్ లాంచ్ని తీసుకొని వచ్చాడు. బాబు ఎక్కడా బాబు అంటే, వద్దు సారీ బ్రదర్, దేవుడు వచ్చి కాపాడుతాడు, వెళ్ళిపోమని చెప్పాడట. మనోడు వెళ్ళిపోయాడట. ఒక గంట తర్వాత మరలా ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా రావాలి నాయన, కాపాడు, రావాలి నాయన, చేయి పట్టుకో, రావాలి ప్రభు, నువ్వు వస్తావు, నాకు తెలిసిన ఆయన, నువ్వు వచ్చేస్తావు, నా కోసం వస్తావు ప్రభా, నువ్వు ఎవరినైనా కాపాడు, చంద్రమేషగా అభిజ్ఞులు కాపాడలేదా, నన్ను కాపాడుతావు నాయన, కాపాడంటే ఈ లోపల పొడవైన పడవ వెళ్ళిందట. అందులో ఒక 20 మంది ఉన్నారట. బాబు ఎక్కరా బాబు, చచ్చిపోతావు, ఎక్కడని తాళ్ళు అందిస్తే, సారీ బ్రదర్, దేవుడు వస్తారు, మీరు వెళ్ళిపోమని చెప్పాడట. ఈ లోపల మరలా ఒక 2-3 గంటలు పోయిన తర్వాత ఇంకేం చేయాలో తోచట్లేదు. పైనుండేమో వర్షము, కింద నుండి ఏమో వర్షం వరద, వడగండ్లు, ఎక్కడ పడితే అక్కడ గందరగోళంగా ఉంది. అప్పటికే కరెంట్ లేదు, పవర్ లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ లోపల హెలికాప్టర్ మించి మనోడు కనిపించాడట. ఆ చెట్టు కొమ్మను పట్టుకొని, ఆ కొప్పును పట్టుకొని ఉన్నాడట. ఆ హెలికాప్టర్ మించి తాడందించి, పట్టుకో తాడు వెళ్ళిపోదాం, పట్టుకో తాడంటే, సారీ బ్రదర్, మీరు టాటా బాయ్ వెళ్ళిపోండి, మా ప్రభు వస్తాడని చెప్పాడట. ఈ లోపల ప్రియులారా 3 అవకాశాలు కోల్పోయాయండి. మొత్తానికి మనోడు ఆఖరిగా ఆ చెట్టు కొమ్మను పట్టుకొని
ఆ చెట్టు ఆకులు పట్టుకొని విపరీతంగా వరద వచ్చింది. వరదకు కొట్టుకొని వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత పరలోక రాజులకు వెళ్ళిపోయి ఆ తీర్పు దినమందు దేవుణ్ణి అడుగుతున్నాడట, ఎంత గొప్ప పని చేసావు ప్రభా, నీ మీద ఆధారపడ్డాను కదా, నువ్వే దేవుడు అని నమ్మాను కదా, అసలు ఎప్పుడైనా గుడికి మానేసానా, చర్చికి మానేసానా, ఎప్పుడైనా పాట పాడడం మానేసానా, దేవునికి ఇవ్వడం మానేసానా, ఎంత స్వార్థం ఏంటి ప్రభా, ఇంతగా గట్టిగా అరిసి కేకలేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అందరినీ కాపాడావు కానీ నన్ను తప్ప నీవు ఎవరిని నన్ను కాపాడలేదు ప్రభు. ఏంటి నాయన అంటే ప్రభు అన్నాడట, ఒరే పిచ్చోడా, నిన్ను కాపాడడానికి నేను 3 రకాలుగా ప్రయత్నాలు చేశానని చెప్పాడట. హల్లెలూయా. ఏంటి ప్రభా నువ్వు రావడం ఏంటి? అవునరా బాబు, నీ కోసం చిన్న మోటార్ బండిని పంపించాను, చిన్న బోటుని, సారీ వెళ్ళిపోమని చెప్పేసావు. పెద్ద పడవను పంపించాను రా, అందులో కూడా నువ్వు ఎక్కలేదు. ఆఖరికి నీ మనసు ఎరిగి హెలికాప్టర్ నీ కొరకు పంపించాను. హెలికాప్టర్లో ఉన్న వారికి సారీ బ్రదర్ వస్తానని అన్నావు. ఈ రకంగా నీకు సహాయం చేశాను రా, నీ కళ్ళు తెరవబడలేదు. ప్రియులారా వింటున్నారా? దేవుని వైపు నువ్వు తిరిగితే నీ పక్కన్న ఆమెకి నీ అవసరత దేవుడు చెప్తాడు. దేవుని వైపు తిరిగితే వారితో మాట్లాడి నీ ఎక్కర్లను దేవుడు తీరుస్తాడు. దేవుని వైపు తిరిగితే నీ ఫీజు వాళ్ళు ఎవరో వచ్చి కడతారు. దేవుని వైపు తిరిగితే నీ ఇల్లు కట్టే బాధ్యత నా దేవునిది. దేవుని వైపు తిరిగితే నీ పిల్లల భవిష్యత్తు నా దేవునిది. దేవుని వైపు తిరిగితే వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ క్రీస్తులో ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ. నీకు దేవుడు సమస్తమ మేలు కలుగుటకై ఫిలిప్పీ 4:19 ప్రకారంగా సమకూడి జరిగిస్తాడు. ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు తిరగాలి. కొన్నిసార్లు ప్రియులారా ప్రభువే డైరెక్ట్గా రావక్కర్లేదు, అడుక్కున్నోడు రూపంలో కూడా ప్రభు నీ దగ్గరకు వస్తాడు, దైవజనుడి రూపంలో కొని దగ్గరకు వస్తాడు, విశ్వాస రూపంలో కొని దగ్గరకు వస్తాడు, ఎవరో ఒకరి రూపంలో నీ దగ్గరకు వచ్చి నీకేం కావాలో అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ మనం ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు. దేవుని వైపు తిరిగారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3,000 మంది. ఎంతమంది అట? 3,000 మంది రక్షణ పొందారు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. దీవించబడ్డానికి గల మొట్టమొదటి మెట్టేడు తెలుసా? ఎవరి వైపు తిరగాలి? అమ్మ చెప్పండి, ఎవరి వైపు అమ్మా? ఎంతవరకు లోకం వైపు ఉన్నావేమో, మనుషుల వైపు ఉన్నావేమో, ధనం వైపు ఉన్నావేమో, ఉద్యోగం వైపు ఉన్నావేమో, లేకపోతే నీ యొక్క స్నేహితుల వైపు నీ తిరుగుతూ ఉన్నావేమో. కానీ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, లుకింగ్ ఎట్ జీసస్, టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగగలిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన చేతులు నిన్ను చాపుతాయి, ఆయన నీ చేయి పట్టుకుంటాడు. నీకున్న ప్రతి అవసరాలు మహిమేశ్వర చెప్పున దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. 2 చేతుల పైకి స్తోత్రాలు చెబుదామా? సో ఐ హోప్ దట్ ఐ ట్రస్ట్ ఆన్ యూ. నేను నమ్ముతున్నాను మీరందరూ దేవుని వైపు తిరిగి బ్రతకాలని దేవుని ఆశ. హోషేయ గ్రంథంలోకి వద్దాం. దేవుని వైపు తిరిగి ఆయన వైపు తిరిగిన ఎడల నెక్స్ట్ చెప్పాను హోషేయ గ్రంథంలో చేపెట్టుకోండి అని, చూసా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 12వ అధ్యాయం 6వ వచనములో కనికరమును, 2వది కనికరమును న్యాయమును అనుసరించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కామ ఉంటే అక్కడ ఆగను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. నెంబర్ ఏంటంటే నెంబర్ 1 ఏంటి బాబు విన్సెంట్? ఎవరి వైపు తిరగాలమ్మా? ప్రేమ ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు తిరిగితే నువ్వు దీవించబడతా. నెంబర్ 2 అక్కడ కనికరమును న్యాయమును అనుసరించాలట. ఏమనుసరించాలి? కనికరమును న్యాయమును అనుసరించాలి. కనికరాన్ని న్యాయాన్ని అనుసరిస్తే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. ఎంతమంది తల్లిదండ్రులు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారు? నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేయడం నీ పిల్లలు చూసి వాటిని అనుసరిస్తారు. వాక్యం చదవడం నీ పిల్లలు చూడాలి. మా అమ్మ మా నాన్న చదువుతున్నారు కనుక నేను వారి బాటలో వెళ్ళాలని నీ పిల్లలు నిన్ను అనుసరిస్తారు. హలో, నా మాటలు వింటున్నారా? స్తోత్రం కలుగును గాక. తండ్రి ఏది చేయునో కుమారుడు కూడా, అందరూ చెప్పండి వెనకాలండి, తల్లి ఏది చేయునో కుమార్తె కూడా అదే చేయను. అనుసరించడానికి ప్రపంచంలో ఒకే ఒక జీవి ఉంది. ఏంటంటే యాంట్, చీమనండి, చీమ. ఒక చీమ వెళ్తే ఆ చీమ వెనకాల చీమలన్నీ లైన్గా వెళ్తాయి. మనం కనుక భోజనాలు పెడుతున్నాం, లైన్లో రమ్మంటే ఏం చేస్తాం చెప్పండి? ఆకలి వేసిందని చెప్పేసి మధ్యలోకి వెళ్ళి దూరేస్తూ ఉంటాం. ఇదిగో బాబు పెట్టేయండి అంటూ ఉంటాం. సో చీమ చాలా మంచిది. ఫాలోలో అనుసరించుల్లో ఒకళ్ళ తర్వాత ఒకరు చెప్పండి, ఒకరి తర్వాత ఒక చీమ వెనకాల ఇంకో చీమ. చెప్పండి, ఒక చీమ వెనకాల ఇంకో చీమ వెనాలి అలాగ. అందుకని అంటాడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నడక
నేర్చుకో, వాటిని నడక చూడు, వాటిని అనుసరించి చూడు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఒక చీమ వెనకాల ఒక చీమ వెళ్తుంది కానీ అడ్డుగా వెళ్ళిపోదు. క్రమశిక్షణ అనేది అవసరం. ప్రైజ్ ది లార్డ్. కనికరాన్ని అనుసరించాలి, ఆమేన్. ప్రేమను అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసా? అమూల్యమైన శ్రేష్టమైనటువంటి కనికరము మన మీద దేవుడు ఉంచునుగాక. ఆయన కనికరాన్ని మనం అనుసరిస్తే, ఆయన కృపలో మనం బ్రతికితే, ఆయన అనుసరించి మనం నడుచుకుంటే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు ఎల్లప్పుడూ మన జీవితాలు చేస్తాడు. ఓ పాస్టర్ గారు ఒక బలమైన మాట అన్నాడండి. ఎలాంటి మాట అంటే వినండి. నిజంగా అలా ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. నేను వినండి జాగ్రత్తగా, అంటే నేను కదా పౌలు గారు అనమాట. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి, ఈ మాట చూడండి ఏమంటున్నాడు? నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు ఎవరిని చూడండి అంటే అక్కడ అంటలేదు, ప్రభు వైపు చూడండి. మీరు నన్ను పోలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటి వండర్ఫుల్ మాట. ఎందుకు ఆ మాట అది చెప్పాడంటే, అతడు క్రీస్తు కంటే గొప్ప పరిచర్య చేశాడు. అతడు క్రీస్తు స్వరూపులోనికి మార్చబడ్డాడు. అతడు క్రీస్తు యొక్క తత్వాన్ని ధరించాడు. అతడు క్రీస్తు కొరకు చిరఛేదనము చేయబడ్డాడు. అతడు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే, హల్లెలూయా, బ్రతికినను క్రీస్తు కొరకే, చనిపోయినను క్రీస్తు కొరకే. అతని ఉద్దేశము, అతని తలంపు, అతని ఆలోచన అంతా ఏమిటంటే క్రీస్తుని పోలి నడుచుకొనుట. ఎవరిని పోలండి? ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటారో వారి జీవితంలో ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వారు అహంకారులుగా ఉండరు, డంబికంగా నడవరు. ప్రియులారా, క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వారు క్రీస్తు స్వరూపులో మార్చబడతారు. పాతవేవైనా స్వభావాలు ఉంటే అవన్నీ కూడా యేసు నామములో దూరం అయిపోతాయి. దైవజనుడు ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామా? ఇంకా కొంచెం మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 13:7, 13వ అధ్యాయము 7వ వచనము. మీకు దేవుని వాక్యము బోధించి, సంఘానికి దేవుని వాక్యం బోధించి సంఘం పైన నాయకులుగా ఉన్నవారికి జ్ఞాపకము చేసుకొని పాస్టర్ గారు ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు పాస్టర్ గారి యొక్క విశ్వాసాన్ని అనుసరించుడి. స్తోత్రం చెబుదామా? ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తున్నాను? నేను చేస్తున్నాను కాబట్టి చేయమంటున్నాను. హలో, వాక్యం చదవండి అని ఎందుకు అంటున్నాను? నేను చదువుతున్నాను కాబట్టి మేము చదవమని చెప్తున్నాను. మా విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి? అనుసరించాలి. హల్లెలూయా. దైవజనుడి యొక్క విశ్వాసాన్ని అనుసరించాలంటే దైవజనుడు కూడా తిరగని అవసరం లేదు. దైవజనుడు ఏదైతే చెప్పుతాడో అది వింటే చాలు. ఆమె చిన్న చిట్కా మన రిలీవిధిలో చెప్పుకున్నా. చిట్కా తెలుసా? చిట్కాలో అల్లంలో ఉప్పు వేసి తెల్లవారుజామున 7 నీళ్ళతో తాగితే కప్పమంతా. చిట్కా. ఎవరు నవ్వుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగునగా. దురదలు వచ్చినప్పుడు అల్లా పసుపు అంతా రాసుకుంటే దురదలో చిట్కా. చిన్న చిట్కా ఏంటంటే దైవజనుడు ఏదైతే చెప్తాడో అది విని చేస్తే దీవించబడతాం. అంతే, చాలా సింపుల్. వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా చేస్తే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవులు మనకి ఎల్లవేళ్ళ ఉంటాయి. ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ రోజు చుట్టల కోసం వాక్యం చెప్పాడండి. దేనికోసం చెప్పండి? జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేనికోసమా? చుట్టాల కోసం కాదురా, చుట్టలు. ముందు కూర్చున్నా వేటో అనుకుంటున్నాను, బాగానే గమనిస్తున్నా. కానీ చుట్టలు అను తెలుసా? ఇంత పొడవు ఉండి, నల్లగా ఉండి, లావుగా ఉండి నోట్లో పెడతారు కదా, కాలుస్తారు ముసలోళ్ళు. చుట్టల కోసం చెప్తే ప్రభు చుట్టల కోసం ఏం చెప్పమంటున్నావు అని చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం కూడా ప్రభు అతనితో మాట్లాడాడట. మరలా ఈ వారం కూడా చుట్టల కోసం చెప్పన్నాడట. ఏం బాగుంటుంది ప్రభు, పోయిన వారమే మాట్లాడినా, చెప్పు పర్లేదు అన్నాడట. ఈరోజు మరలా టాపిక్ చుట్టలు అన్నాడట. ఏమన్నా తర్వాత అయిపోయింది. 3వ వారం కూడా మరలా వెళ్ళి నిలబడి అలాగా వాక్యం తెరిస్తే మళ్ళీ ప్రభు అన్నాడట, ఈ వారం కూడా నువ్వు చుట్టల కోసం మాట్లాడన్నాడ. మళ్ళీ చుట్ల అని చెప్పేసి మళ్ళీ మాట్లాడాడట. చుట్టల కోసం మళ్ళీ ప్రసంగించాడట. 4వ వారం కూడా చుట్టల కోసమే చెప్పాడట.
ఈ లోపల అందులో ఒక ఆమె ఉన్నదంటే తెగ బాధపడిపోతుందట. ఏటి ముందు వారమే చుట్టలే, ఆ ముందు వారం చుట్టలే, ఆ ముందు వారం కూడా, ఆ ఫస్ట్ వారం కూడా ఈ పాస్టర్ గారికి చుట్టల ప్రసంగం తప్ప ఇంకేమీ రాదేమో అనుకొని ఇంటికి వెళ్ళిపోయి త్వరగా వచ్చే వారం అన్నాడట. ప్రియులారా, వాళ్ళ చర్చిలోని ఒక పాట పాడగానే అందరూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 20 పాటలు పాడిన 20 మంది ఉండట్లేదు ఇక్కడ. ఒక్క పాట కల్లా 300 మంది వచ్చేస్తారంటండి. ఎంతగా ఎలాగ సంఘాన్ని విశ్వాసం మందు కట్టాడు మా మహానుభావుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ప్రియులారా, వెళ్ళిపోయిన తర్వాత మరలా 6వ వారం వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట, ఈ వారం కూడా చుట్ట కోసం మాట్లాడంటున్నాడట. మళ్ళీ చుట్ట అని చెప్పేసి ఏదో రకంగా అతి బలవంతంగా మాట్లాడాడంటండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు ఎవరికీ తెలియకుండా చుట్టలు కాలుస్తున్న ఆమె ఆ రోజు కోళ్ళగారు కంటపడ్డదంటండి. ఇంత పెద్ద చుట్ట పట్టుకొని కాలుస్తుంటే కోళ్ళ కల్లారా చూసేసిందట. కోళ్ళ చూడడం అత్తగారు చూసేసి, నువ్వే చెప్పావే పాస్టర్, నువ్వు చెప్పడం బట్టే 2 వారాలు బట్టి చుట్టలు 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 అని బుర్ర తినేస్తున్నాడు. ఈమె కాల్చడం ఆమె ఎప్పుడైతే చూసిందో కోళ్ళ మీద ఫైర్ అయిపోతుందంట. ఈమె ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోళంతా భరించలేక, ఆ బాధ అంతా భరించలేక అయ్యగారు అన్నయ్య వచ్చిందంట చర్చిలోకి నైట్ వేసుకొని. అదేంటమ్మా వచ్చిందా అని బట్టలు కట్టుకోవాలి, ఏంటమ్మా ఇదంటే ఏంటి పాస్ గారు అన్నదాడు. నైటీ మీద వస్తావు, నిజమే పాస్ గారు వెళ్ళి వస్తాను నేను వెళ్ళిందంట. పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఆడవాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి తెలియక, ఒంటి మీద ఏముందో అర్థం కాక ఆ గోల పాస్ గారికి చెప్పేయాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. ఏమమ్మా అంటే, అయ్యగారండి మీతో ఏమన్నా చెప్పానా నేను మా అత్తయ్య గురించి? ఏమైందమ్మా అడిగాడంట. ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకటే గొడవ, నేనే మీతో చెప్పానని, మా అత్తగారు చుట్టలు కాలుస్తుందని, మధ్యాహ్నం ఒక చుట్ట, సాయంకాలం ఒక చుట్ట, రాత్రికి ఒక చుట్ట కాలు చెప్పినట్ట ప్రాణం తినేస్తుంది అయ్యగారు అంటే. నువ్వు చెప్పలేదమ్మా నాకు, దేవుడే నాతో 2 నెలలు బట్టి చుట్టలు చుట్టలు చుట్టల కోసమే చెప్పంటున్నాడమ్మా. చుట్టల కోసం ఇదిగో ఈ ఆదివారం కూడా అదే టాపిక్లా ఉంది, మాకు తెలియదు. మరి అక్కడ నిలబడ్డ తర్వాత దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా మరలా టాపిక్ చుట్టలే. ఒక 10 రోజులు పోయిన తర్వాత పాస్టర్ గారు ఇల్లు పక్కన కొంచెం దూరాన్ని రాత్రి 10 గంటలకి అమ్మ బాబాయ్ చచ్చిపోయినని కేకలు వినబడుతున్నాయట. ఎవర్రా బాబు అని చెప్పేసి ఊరు వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటే ఈ లోపల పాస్టర్ గారు వెంటనే ఆ లుంగి కట్టుకొని బనేలు వేసుకొని వాళ్ళతో పాటు ఇతను పరిగెడుతూ ఉంటే ఈ లోపల ఏం చేసిందంటే ఆ చుట్టలు కాల్సి ఆమె గడ్డి కుప్ప పక్కకి వెళ్ళిపోయి చుట్ట కాల్చిందంటండి. చుట్ట కాల్సి ఉంటే పిల్లలు పెట్టినటువంటి పందిని తొక్కేసిందట. ఆ పందేమో ఈ పంది మీద పడిపోయి ఎక్కడ కరిసేసిందో అక్కడ కరిసేసిందంటండి. ఎక్కడ మొక్కలాగిందో అక్కడ మొక్కలాగిందంట. అందరూ పరిగెడుతుంటే అందరూ అంటుందంట మళ్ళీ పాస్టర్ వస్తున్నారా అంటే ఏం వస్తే తెలిసిపోద్దని భయం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్తున్నారంటే వచ్చేసారంటండి పాస్టర్ గారు. ఏమైందమ్మా అంటే, అయ్యారు చచ్చిపోయాను బాబా అంటుందట. అప్పుడు అంటుందండి, ఇంకెన్నడూ నేను చుట్టల జోలికి. ఒక వ్యక్తి మారడానికి 2 నెలలు బట్టి అంతమందిని ఇబ్బందులు పెట్టాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎవరైనా అలవాట్లు ఉన్నవారు మానుకో, లేకపోతే పందులు కరిసేస్తాయి, పాములు కరిసేస్తాయి, తేలు కరిసేస్తాయి. రాత్రిపూట బయటకు వెళ్తే సీక్రెట్గా ఎక్కడైనా నువ్వు కాల్చో రింగిల్ తీసి కొంతమంది, అదేంటో మాధుర్యం కొంతమందికి అర్థం కాదు. ప్రియులారా, ఏదైనా చెడు అలవాట్లు ఉంటే కైనీలు కానీ, గుట్కాలు కానీ, పానిపరాకులు కానీ, వింటున్నారా, 5,000 కానీ, 3,000 కానీ, 2,000 కానీ, కొన్ని 1,000 వచ్చేసాయి. జేబులో పట్టుకొని శుభ్రంగా నవ్వులేసి ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తే అది నీకే బాధ. ఏదో రోజు పంది నోట్లో పడిపోతావు, ఏదో రోజు పావు నోట్లో పడిపోతావు, ఏదో రోజు ఏదో నిన్ను కరిసేద్ది. అక్కడి నుంచి మరలా పంది కరిస్తేనే కానీ ఆమెకు బుద్ధి రాలేదండి. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా దైవజనుడిని ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి. ఆమేన్. ఆ రోజు ఆ వచనాన్ని దేవుడు చూపించాడు కనుక అతడు ప్రసంగించగలిగాడు. దైవజనుని యొక్క అడుగుజాల్లో నడవాలి. ప్రైజ్ లార్డ్. కనికరాన్ని, న్యాయాన్ని మీరు అనుసరించాలి. సేవకుని యొక్క విశ్వాసములో పాలు పంపులు కావాలి. దైవజనుని యొక్క అడుగుజాలో నడిస్తే, సేవకుని అడుగుజాల్లోకి వెళ్తే నిన్ను, నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదామా హల్లెలూయా. మత్తయి 23:23 అంటాడు, మీ పరలోకపు తండ్రి కనికరం గలవారు గనుక మీరును కనికరం గలవారమై ఉండమన్నాడు. రెండో వచనంలో ఏమంటట, కనికరాన్ని న్యాయాన్ని అనుసరించాలి, దైవజనుని యొక్క విశ్వాసాన్ని అనుసరించాలి. స్తోత్రం చెప్దాం చేతుల పైకి అయితే అందరూ చెప్పండి హల్లెలూయా. సేవకుని యొక్క అడుగుజాలు నడవగలిగితే, వాక్యం వినగలిగితే, చెప్పినట్టుగా చేయగలిగితే ఏమీ లేదండి, చిన్న పని చేశారు, పెద్ద దీవెన పొందుకున్నారు. చిన్న పనే. రాత్రల్లా శ్రమ పడ్డారా, రాత్రల్లా ప్రయాసపడి వచ్చారు. మళ్ళీ వెళ్దాం పదండి సముద్రం మీదకి అన్నాడు యేసుప్రభువారు. ఇప్పుడే కదా వచ్చాం, మళ్ళీ వెళ్ళమంటారేటి? ఇప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి రండి, మనం రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేద్దామంటే ఎవరైనా వస్తారా? అది ఇప్పుడే కదా అయింది, మళ్ళీ రమ్మంటున్నాడు ఏంటి ఈయన? ఇప్పుడేనయ్యా సముద్రం నుంచి వచ్చాం, రాత్రల్లా ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా పడలేదు. అప్పుడు లోపలికి వెళ్ళారు, ఏమి లేదు, ప్రభు చెప్పింది చేశారు అంతే. యేసుప్రభుని అనుసరించారు, వలలు వేయమన్నారు, వేశారు, కనికరించబడ్డారు. ఆమేన్. విస్తారమైన చేపలు పడ్డాయి. చాలా చిన్న చిట్కా ఇది. విన్నారు, వెళ్ళారు, వల వేశారు, చెప్పింది చేశారు. ఒక మాట అన్నాడు పేతురు, అయినను నీ మాట ప్రకారంగా వలమేమో విస్తారమైన చేపలు పడ్డారు. ఎప్పుడు ఎన్నడూ కూడా ఆ యొక్క చేపలు రాచి చూడలేదట. కనికరాన్ని న్యాయాన్ని అనుసరిస్తే, వాక్యాన్ని అనుసరిస్తే, దైవజనిక విశ్వాసాన్ని అనుసరిస్తే, ప్రార్థన జీవితాన్ని అనుసరిస్తే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. అక్కడే ఉండండి. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 12వ అధ్యాయము 6వ వచనం కొంచెం కిందకు వద్దాం. ఏమని ఉంది 3వ మాట? ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎవరి యందు నమ్మిక ఉంచాలి చెప్పండి? ఎడతెగక కష్టాల్లో ఆయన మీద నమ్మకం ఉంచాలి, బాధల్లో ఆయన మీద నమ్మకం ఉంచాలి, శాలరీ పడినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచాలి, డబ్బులు లేనప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచాలి, సరైన ఇల్లు లేనప్పుడు, సరైన ఉద్యోగం లేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు, తినడానికి ఆహారం లేనప్పుడు, మంచి జాబు లేనప్పుడు, చదువు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, నథింగ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్, నీ చేతుల్లో ఏమీ లేదు. అన్ని పరిస్థితుల్లో కూడా నీ దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచు, కార్యము ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రభువు ఎడల నమ్మిక ఉంచాలి. దీవించబడ్డానికి గల 3వ మెట్టేటంటే ప్రభు మీద పూర్తిగా మనం ఆధారపడితే ఖచ్చితంగా నా యేసయ్య నిన్ను వదలడు, విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము ఒక మాట చదవాలనిపిస్తుంది చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 20, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం అనుకుంటాను. ఒకసారి ఆ మాట చదువుదామా? ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఆయన దగ్గరకు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఉదయమే వచ్చాడు, మధ్యాహ్నం అయిపోయింది. అయ్యా నా కూతురు చనిపోవడానికి సిద్ధంగా ఉందన్నాడు. సాయంకాలం ఒక ఆయన వచ్చాడు, అన్నీ సిద్ధం చేసాం, పెట్టి రెడీ అయిపోయింది, తీసుకెళ్ళడానికి మనుషులు రెడీగా ఉన్నారు, చుట్టాలు బంధువులు అందరూ వచ్చేసారు. ప్రభుదాస్ గారు ఇప్పుడు ఏం చేద్దామని అడిగారు అందరం. ఏం చేద్దాం అన్నారు. అల్లాన ఉన్నాడు, అల్లాన ఎక్కడికో వెళ్ళాడట, అతను తీసుకురండి ఆఖరి చూపు చూస్తాడని పంపించారు. అతను వచ్చాడు. అయ్యా మీ కుమార్తె చనిపోయిందయ్యా. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, అతని మాట మీద లక్ష్య పెట్టక నమ్మిక మాత్రం ఉంచుము. 2 చేతుల పైకి అతను. ఎంతమంది నమ్ముతున్నారు? ఉద్యోగం లేని వారు నాకు పర్మనెంట్గా దేవుడు జాబ్ వేస్తున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? మనసారా ప్రభువా నాకు ఇల్లు ఇవ్వబోతున్నావని. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వబోతున్నారని. స్థలమే లేదు, ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు. హలో వినాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎప్పటికైనా ఈ భీమిలి పట్టణాన్ని ప్రభు మన చేతికి అప్పచెప్తున్నారని. ఇలాగే ఎత్తకండి, తాచుపాములాగా పూర్తిగా పైకి ఎత్తాలి. హలో చెల్లమ్మలు నమ్మాలి, ఎత్తాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే
సమస్తం చెప్తూ చెప్తండి. ఏమో ఆప్ చేశారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి ప్రభు అపనమ్మకం కలగకుండా సహాయము, అపనమ్మకం కలగకుండా సహాయము. ఎంతమంది నమ్ముతున్నారు మూయబడిన గర్భాలు దేవుడు తెరుస్తున్నాడని? ఎంతమంది నమ్ముతున్నారు మంచి సంబంధాలు నీ కుమార్తెలకి దేవుడు ఇస్తున్నాడని? ఎంతమంది నమ్ముతారు మంచి కోడలు దేవుడు నీకు ఇవ్వబోతున్నారని? ఎంతమంది నమ్ముతారు మంచి అల్లుళ్ళు ఇంటికి రాబోతున్నారని? ఎంతమంది నమ్ముతున్నారు మార్పు లేని మీ తండ్రుల దేవుడు మార్చబోతున్నారని? లోకం చాలా మాటలు చెప్తే నీకు ఉద్యోగం రాదు అంటున్నారు. ఆ మాట లక్ష్య పెట్టవద్దు. దేవుడు చెప్తున్నాడు నీకు ఉద్యోగం వస్తుంది. చాలామంది చెప్తున్నారు నువ్వు బ్రతకవు, హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు బ్రతకవు అంటున్నారు. మాట లక్ష్య పెట్టవద్దు. నీకు 100 years సెంచరీ కొడతావు, గ్యారంటీగా 100 years బ్రతుకుతావు. చాలామంది అంటారు ఇల్లు మంచిది కాదు, ఇల్లు మారిపో. చేతులు దించేసారు చూసారా? ఇల్లు మారిపో, ఇల్లు మంచిది కాదు, ఈస్ట్ భాగం మంచిది కాదు, బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండాలి అంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి, నా దేవుని యందు నేను నమ్మకం ఉంచాను, ఈ ఇల్లు నాది కాదు, యేసయ్య ఇల్లు అని చెప్పండి. నమ్ముతున్నారా? నమ్మితే దేవుని మహిమను కన్నులారా చూస్తారు. అలాగే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం, స్తుతిద్దాం. నువ్వేం భయపడవద్దు. యాయిరు నమ్మిక మాత్రం ఉంచుమో. నమ్మాడు యాయిరు. యేసుప్రభు యాయిరు ఇంటికి వెళ్ళాడు. యాయిరి కుమార్తెను చేయి పట్టుకోగా స్వస్థత వచ్చింది. సంపూర్ణమైన ఆరోగ్యం యాయిరి కుమార్తెకి కలిగింది. హలో, వింటున్నారా? ఒక ధనవంతుడు కిటికీలోంచి చూస్తే ఒక అడుక్కున్నోడు కనిపించాడట. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ పూర్ మ్యాన్ అన్నాడట. వందనాలు ప్రభువా, నేను అడుక్కున్నవాడిని కాదు అన్నాడట. ఒక అడుక్కున్నోడు రోడ్డు మీద చూస్తే ఒక పిచ్చోడు కనబడ్డాడట. అడుక్కున్నాడు అంటున్నాడట, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ మ్యాడ్. నేను పిచ్చోడిని కాదు ప్రభా, అడుక్కున్నాడుగా పెట్టావుగా, నేను పిచ్చోడిని కాదు ప్రభా, పిచ్చోడి కింద చేయనందుకు నీకు థ్యాంక్స్ అన్నాడట. వందనాలు. పిచ్చోడేమో హాస్పిటల్కి ఒక 108 వ్యాన్ వచ్చి చావు బ్రతుకులో ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే పిచ్చోడు అన్నాడట దేవునికి, వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా, నేను పిచ్చోడిని అయితే పిచ్చోడిని కానీ ఈడికిలాగా నేను హాస్పిటల్ వరకు వెళ్ళనందుకు నీకు స్తోత్రం అన్నాడట. హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయిన తర్వాత బెడ్ మీద పక్క మనిషి ఉంటే ఒక శవం వెళ్ళిపోతుందట. చచ్చిపోయినటువంటి శవం వెళ్ళిపోతూ ఉంటే ఈ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అంటున్నాడట, వందనాలు ప్రభా, స్తోత్రాలు, హాస్పిటల్లో రోగిగా ఉంచావు కానీ ఇంకా నన్ను ప్రాణాలతో బ్రతికించావు, శవముగా మార్చనందుకు. మీకు ఒక విషయం తెలుసా? ఒక సెకండ్కి 84, గంటకి లక్షల మంది, 750 కోట్ల మందిలో హలో ఒక్క రోజుకి కొన్ని లక్షల మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. నిన్న మన ఎగుపేటలో కుక్క కరిసి ఒక యవనస్తుడు చనిపోయాడు. కుక్క కరిసి చచ్చిపోవడం ఏంటండి? కుక్క కరవగానే అతని బాడీ అంతా పాయిజన్ అయిపోయిందట. ఏమండి, అంతే కదండి పేతురు గారు? అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు అతని దగ్గరికి వెళుతున్న వారు కూడా ఇండిషన్లు చేశారట. ఇదిగో ఇక్కడే అక్కడ శ్మశాన వాకిడి తీసుకొచ్చి పాతి పెట్టిస్తారు. ఈరోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. నిన్నేమో కుమారుడు చనిపోయాడు, ఈరోజేమో తండ్రి చనిపోయాడు. మీకు గమనించలేదు, ఎక్కడెక్కడికి ఆదివారం వస్తారో వెళ్ళిపోతారు కానీ మేము పక్కనే ఉంటాం. కనీసం వారానికి 4-5 సవాళ్ళను చూస్తామండి ఈ రోడ్లో. బైబిల్ చెప్తుంది ప్రియులారా, మన్ను నిన్ను స్తుతించిన పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. చనిపోయిన శవం ఏమైనా చప్పట్లు కొట్టగలదా? చనిపోయిన శవం పాట పాడగలదా? చనిపోయిన శవం కృతజ్ఞతాస్తుతులు చెప్పగలదా? చనిపోయిన వాడు మోకాలు వేయగలడా? సమాధి దొడ్డికి వెళ్ళిపోయిన తర్వాత పాతి పెట్టే వరకు ఫినిష్ అయిపోయింది. అక్కడి నుంచి మరో జీవితం మనకి. అందుకని బ్రతుకుండేటప్పుడే నువ్వు దేవుని నామాన్ని మహింపరచాలి. ఆయన మీదే నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఒక్క విషయం చెప్పమంటారా? ప్రభువా, ఈరోజు దరిదాపుగా 5 లక్షల మంది చనిపోయారు అనుకుందామండి. ఈ 5 లక్షల మందిలో ఉండనందుకు స్తోత్రం చెప్పు. 5 లక్షల మందిలో నీవు ఒకరుగా ఉంటే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి అయితే, నీ యొక్క బంధువులో ఒక వ్యక్తి అయితే ఎంత బాధ, ఎంత దుఃఖమో. ప్రతిరోజు ఒక దీన సేవకుడిగా నేను చేసే ప్రార్థన తెలుసా? ప్రభా, నజరేతు ప్రార్థనా మందిరంలో సహవాసంలో ఉన్నవారు కానీ, దేవుని నమ్ముకున్న బిడ్డలు కానీ ఎవరికి ఏ మరణాలు సంభవించకూడదు తండ్రి.
ఆస్తి లేకపోయినా పర్లేదు ప్రభా, ఇల్లు లేకపోయినా పర్లేదయ్యా తండ్రి, ఆరోగ్యం లేకుండా చేయొద్దు ప్రభా, హాస్పిటల్ పాలు చేయొద్దు ప్రభా, మరణానికి అప్పచెప్పవద్దు ప్రభా నాయన, ఎక్కడెక్కడికో తిరిగేటట్లు చేయొద్దు ప్రభా, ఆయుష్వంతులుగా ఆరోగ్యవంతులుగా మార్చండి అని మీకోసమే ప్రార్థన చేస్తున్నాను. ఇది కేవలం దేవుని మీద నమ్మకం ఉంచే ప్రార్థన. నేను ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఆదివారం చర్చకు వస్తారు? ప్రతి ఆదివారం ఏమని వస్తారు? ఇక్కడికి ఏమని వస్తారండి? ప్రతి ఆదివారం ఏమని వస్తారమ్మా? ఏమని వస్తారు? ఒక నమ్మకంతో వస్తారు కదా. ఏమని వస్తారు బాబు? ఏమని వస్తారు? ఏటమ్మా? కాదండి, జనరల్గా చెప్పండి. ఈరోజు మా పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, ఉంటాడని వస్తారా పోతారని వస్తారా? మీకు వచ్చి చిన్న నమ్మకం ఉంటుంది కదా, పాస్టర్ గారు వచ్చి వాక్యము చెప్పుతారు, ఈ ప్లేస్ ఆయింది, ఆయన వచ్చి నిలబడతారని నమ్మకంతో వస్తారు కాబట్టి మీ ఎదురుకుండా కనబడుతున్నా. మాకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఆమె వచ్చి కూర్చుంటుంది, ఈ ప్లేస్ ఆయింది, ఆ ప్లేస్ ఆమెది, ఈ ప్లేస్ ఈమెది, ఆ ప్లేస్ ఆమెది అని ఒక నమ్మకంతో వస్తున్నాం కనుక ఆ నమ్మకాన్ని దేవుడు నిజం చేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నాడు. ఎవరైనా సీటు ఖాళీ అయిపోయింది అనుకోండి, ఆ సీటు ఖాళీగా ఉంది సీటు, లోక గారు వచ్చి కూర్చుండేవారు కానీ ఇప్పుడు లేరు. ఎంత బాధ, అవునా? పలానా వ్యక్తి కూర్చుండేవారు, ఎంత బాధ. హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడిగా నేను దేవుని ఎలా నమ్ముతున్నానో మిమ్మల్ని కూడా ఆ విధంగా నమ్ముతున్నాను కనుక సజీవ లెక్కలో ఉన్నా. సంఘము దేవుడు నమ్మినట్లుగా దైవజనుడు ఎప్పుడైతే నమ్ముతాదో వాళ్ళని దేవుడు సజీవ లెక్కలో పెడతాడు. మీ నమ్మకం మన నమ్మకం ఒకటే, దేవుని యందు నమ్మకము. చెప్పండి, రెండు చేతుల పైకి స్తోత్రం కలుగునేగాక. ప్రభువు యందు నమ్మకం ఉంచితే నీ కుటుంబంలో ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభువు చేస్తాడు. దీవించబడ్డానికి మొట్టమొదటి మెట్టేటరు బాబు ఏంటి? మొదటి మట్టి ఏమిటి చెప్పండి? ఏటండా? ఫస్ట్ ఏం చేయాలి? టర్న్ టువర్డ్స్ ద గాడ్. దేవుని వైపు తిరిగితే దీవించబడతా. కనికరాన్ని న్యాయాన్ని ప్రేమిస్తే దీవించబడతా. మూడవది గడి చెప్పండి, ఆయన యందు నమ్మకం ఉంచితే దీవించబడతా. ఆయన యందు నమ్మకం ఉంచాలి, ప్రతి దానికి ప్రభు మీద డిపెండ్ అవ్వాలి. స్తోత్రం. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యావు, వెళ్ళిన తర్వాత రాస్తాను అనే నమ్మకం నీకుంటేనే రాయగలవు. ఏ వస్తాయోరా అత్తనో ఏదో నాకే తెలియదు అంటుకుంటే పేపరు ఆ ముఖం మీద పెట్టేసి వచ్చేయడం మంచిదే. ఇంకేం రాస్తావు నీవు? హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందులో మొట్టమొదటిగా నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి, కనికరాన్ని న్యాయాన్ని అనుసరించాలి. నెంబర్ 3, దేవుని యందు నమ్మకం ఉంచితే బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు దీవెలన్నీ కూడా నీకు, నీ పిల్లలకి, కుటుంబానికి, మొత్తం సంఘం అంతటికి నా దేవుడు సహాయకుడిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు కృప నీకు నాకు మనందరికీ సదాకాలం దయచేయును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. యేసయ్యా, అందరూ నోరు తెరవండి. నా కుటుంబాన్ని వైపు తిప్పుతాను ప్రభా, నా సమాజాన్ని వైపు తిప్పుతాను ప్రభా, నీకు లోబడతాను ప్రభా, నీ సన్నిధిని ప్రభా మా మధ్యలో ఉంచుతున్నందుకు స్తోత్రాలు, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు.